ఆర్థిక సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధ్యమైంది. అదే సమయంలో 94-95లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టాను. అదే మరి టెలిఫోన్స్ అందరికీ రావాలని ఒక రిఫార్మ్ కింద అంత మునుపు అందుబాటులో లేని సెల్ ఫోన్లు అందుబాటులో తేవడానికి పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు ఉండడమే కాదు, టెక్నాలజీలో ప్రపంచంలోనే మన వాళ్ళు నెంబర్ 1గా తయారయ్యి ఇప్పుడు ఇద్దరు ఎవరైతే చెప్పారు, ఈ విధంగా ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామాగా భారతీయులు, ఇండియన్స్. అందులో అగ్రస్థానంలో నా తెలుగు జాతి ఉండడం నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నా. నేను అందుకే ఒక విజన్ తయారు చేశాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగువారు ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరు బాగా పనిచేస్తారంటే జూయిష్ అని చెప్పుకుంటాం. వాళ్ళు ఒక సిటీలో 2 కుటుంబాలే ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి ఎక్కడ లేని గౌరవం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం వాళ్ళకు పెట్టిన విద్య. ఈరోజు వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేస్లో మనం వచ్చాం. వారికంటే ముందున్నాం, కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర సంపాదించిన డబ్బులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో వాళ్ళని కూడా అధిగమిస్తాం. అలాంటి సంపద సృష్టించే సృష్టికర్తలు తెలుగు జాతిగా ఉంటారు. రెండోది గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ ఇదే విధంగా సహకరిస్తే 2047కి భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ ఎవరిదంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. దీనికి కూడా చాలా స్పష్టంగా మైల్ స్టోన్స్ తయారు చేసుకున్నా. అయితే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అనునిత్యం ఆలోచించేది, నేను కష్టపడేది అందరూ బాగుండాలి. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఒక కన్న తండ్రి తన పిల్లల్లో ఎవరైనా బలహీనుడుంటే లేకపోతే దివ్యాంగుడుంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించేది ఒకటే, అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ ఆలోచనలో పుట్టిన ఆలోచనే ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, రోడ్లు సరిగా ఉండేటివి కాదు. ఒకప్పుడు టెలిఫోన్ సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు కరెంటు సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూల్స్ లేవు. కానీ ఈరోజు ఏ విధంగా వచ్చాయంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వాములో వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్స్ రాజ్యం ఉండేది, ప్రభుత్వం అనుమతిస్తేనే ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి. ఇప్పుడు తెలివితేటలుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలామంది పైకి వచ్చారు. అనతి కాలంలో తెలివితేటలతో దూసుకెళ్తున్నారు. సంపాదన వచ్చింది, సంపద పెరిగింది, ఆదాయాలు పెరిగాయి. కానీ ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఒక పక్క పై డేటా సెంటర్ పెట్టి మిత్రుడు ఒక 2000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకొక పక్క ఒక ఎస్సీ కుటుంబం ఇంకా ఇబ్బందులతో ఉండే పరిస్థితి వచ్చింది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను,
ఒక ఎస్సీ కుటుంబం డిగ్రీ చేసింది, ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నారు. డిగ్రీ చేసి చదువుకొని కంప్యూటర్ డేటా ఎంట్రీ కూడా బాగా చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు మీరు కష్టపడుతున్నారు అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మాకు వేరే ఆదరణ లేదు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా 2 ఉంటే, ఒకరిని 3వ తరగతి ఉంటే గవర్నమెంట్ స్కూల్లో, 2 గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టింది. ఈరోజు నేను చేసే పని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అనేది అన్నీ చేస్తాం, ఎక్కడికక్కడ మీకు చేయవలసిన పనులన్నీ చేసి ఆ తర్వాత ఈరోజు నేను ఆలోచించేది ప్రైవేటు భాగస్వామ్యంతో మీ జీవితాలు మార్చాలని. ఈ ఊరికి వచ్చాను. 1925 ఇండ్లున్నాయి. ఈ ఇండ్లు అందరికీ ఉన్నాయని ఇచ్చారు, కానీ కొంతమందికి ఇండ్లున్నాయి కానీ అవన్నీ కూడా నివాస యోగ్యము కాని ఇండ్లున్నాయి. వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. దగ్గర 1625 ఇండ్లలో టాయిలెట్లున్నాయి, మరుగుదొడ్లున్నాయి, 300 లీవ్. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, విత్ ఇన్ డేస్ 3 నెలల 6 నెలల పెట్టుకొని అందరికీ మరుగుదొడ్లు కట్టి మరుగుదొడ్లు వాడకంలో తెచ్చే బాధ్యత గ్రామ సచివాలయంది, ఇక్కడుండే స్థానిక సమస్యలది, కలెక్టర్ది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ఉంది. నేను ఆ రోజు చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాం, సస్టైనబుల్ వాటర్ ఇస్తాం. పక్కనే కృష్ణా జలాలు వచ్చాయి, పక్కనే ఉన్నాయి. ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లున్నాయి, మీ ఊరికి వస్తే తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకమైన వాటర్ స్కీమ్ తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకో పక్కన 1101 ఇంట్లో కరెంటు ఉంది, 24 మందికి కరెంటు లేదు. కరెంటు కూడా మీరు పెట్టుకోవాలి. ఆ 24 మందికి ఇమీడియట్గా ఇమ్మంటాను. ఇంకో పక్క ఎస్సీలకు ఎస్టీలకు మొత్తం 2 కిలోవాట్లు 240 యూనిట్లు ఉత్పత్తి చేయడానికి ఇమీడియట్గా సోలార్ ప్యానల్స్ పెట్టిస్తాం. మీరు డే టైం కానీ కరెంట్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళా రాత్రి మీరు వాడుకోండి. ఒకవేళ మీరు ఉత్పత్తి చేసిన కరెంట్ ఎక్కువ ఉండి వాడుకున్న కరెంట్ తక్కువైతే మీకు డబ్బులు ఇచ్చే మార్గం చూపిస్తా. బీసీలు ఉన్నారు, మీకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్ల వరకు కరెంటు సబ్సిడీ ఇస్తాం. ఇంకొక 20,000 అంటే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, మీరు కూడా ముందుకు రండి. ఈ స్కీమ్లో మీకు కూడా ఇస్తాం. 78,000 రూపాయలు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా సబ్సిడీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఒకప్పుడు కరెంటు ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియని పరిస్థితి నుంచి మీ ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని మిగిలిన కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ పొలాల్లో వాడుకోవచ్చు, రాజధాని కాబట్టి ఇక్కడ వ్యవసాయం తక్కువ వస్తుందేమో కానీ పొలాల్లో కూడా వాడుకోవచ్చు. మీ కార్లన్నీ కూడా ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే పెట్రోల్ కూడా కొట్టుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో. స్కూటర్కి ఈవీ పెట్టుకుంటే స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఆటోలకు ఛార్జ్ చేసుకోవచ్చు. 2 లాభాలు, పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, ఖర్చు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలో మీరు ముందుకు పోవాలి. అందుకే నేను ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఇంకో పక్క 1903 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఎప్పుడు 96, 97లోనే దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడే గ్యాస్ ఇచ్చాం మీకు.
ఈరోజు మళ్ళీ ఆలోచించాను. డాక్రా సంఘాల ద్వారా ఆ రోజు దీపం పెట్టాం, ఈరోజు రేట్లు పెరిగాయి. అందుకే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేశాం. అది కూడా మొన్నే ఒకటి ఇచ్చాం, ఈ సంవత్సరం 3 ఇస్తాం. ఇంకో పక్క రాజధాని ఏరియాలో భవిష్యత్తులో పైపు ద్వారానే గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ వస్తే మీరు మామూలుగా కరెంటు మారిగా మీటర్ ఆఫ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు గ్యాస్ వాడుకుంటారు. దానికి కూడా సబ్సిడీ ఇస్తాం. ఇంటర్నెట్ పెట్టుకోవాలి, 93 ఉన్నాయి, 1882 మందికి లేదు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇది కాకుండా గ్రామంలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి 7 అవసరాలు ఐడెంటిఫై చేశాను. ఈ 7 కూడా వీలైనంత తొందరలో ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం, అందరికి ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు లేదనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా అందరికీ న్యాయం చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రామానికి వస్తే సీసీ రోడ్లు 10.39 కిలోమీటర్లు ఉన్నాయి, ఒక 0.83 కిలోమీటర్ లేదు. ఈ సంవత్సరమే ఆ రోడ్లు కూడా వేసేయమంటాను. అంటే 100% ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఇంకో పక్క డ్రైనేజ్ 1905 కిలోమీటర్లు ఉంది. అయితే 2 సైడ్స్ కావాలంటే ఇంకో 12 కిలోమీటర్లు కావాలి. అది కూడా తీసుకోమంటున్నా. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్ట్రీట్ లైట్స్ 160 ఉన్నాయి, 6 కావాలి, అవి కూడా ఇస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, అదే మరి మురుగు నీళ్ల మేనేజ్మెంట్ ఒకటి, ఈ 2 కూడా చేయాలి. ఈ 2 బాగానే పనిచేస్తున్నాయి. దీన్ని ఇంకా కూడా భవిష్యత్తులో స్ట్రీమ్ లైన్ చేస్తాం. నేను చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత మీ ఊరు అవసరాలన్నీ తీరాయి, వ్యక్తిగత అవసరాలన్నీ ఇస్తున్నాం. అయితే మీ జీవన ప్రమాణాలు పెరగాలి. జీవన ప్రమాణాలు పెరగాలంటే మీ ఆదాయం పెరగాలి. ఎవరెవరు ఏ పని చేస్తున్నారో దాన్ని అధ్యయనం చేసి ఆదాయాన్ని పెంచే మార్గానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు నేను చూశాను. చూసిన తర్వాత ఒక అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం చేస్తే దగ్గర ఈ గ్రామంలో పొన్నేకల్లు 1, పొన్నేకల్లు 2 సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు పొన్నేకల్లు 1లో 163 బంగారు కుటుంబాలు ఉన్నాయి, పొన్నేకల్లు 2లో 206 ఉన్నాయి. ఈ రెంటుల్లో కూడా 369 బంగారు కుటుంబాలుంటే ఎస్సీలు 93 మంది ఉన్నారు, ఎస్టీలు 36 ఉన్నారు, బీసీలు 138 ఉన్నాయి, ఓసీలు 102 మంది ఉన్నారు. ఈ 369 మందిని దత్తత తీసుకోవడానికి ఈరోజు మార్గదర్శనం చూస్తే 11 మంది వచ్చారు. అంటే 11 మంది మార్గదర్శకులు వచ్చారు. ఒకరు 10 కుటుంబాలు తీసుకుంటారు, ఒకరు 5 తీసుకుంటారు. కడాన ఈ 11 మంది 369 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అదనంగా వారు మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. సంవత్సరం తలసరి ఆదాయాన్ని నేను బేరీ చేస్తా. బాగా చేస్తే మీకు సన్మానం చేస్తా, బాగా చేయకపోతే కూడా చెప్తాను. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మీరందరూ కూడా జీవితంలో నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారు పైకి వచ్చారు. ఆ మహనీయుడు కూడా జీవితంలో కొంతమంది సహాయం చేశారు. బరోడా మహారాజు ఆ రోజు ఆయన చదువుకోవాలంటే బాంబేలో 12 రూపాయలు ఇచ్చాడు నెలకు. ఆ డబ్బులతో ఆయన చదువుకున్నాడు. లండన్కు పోవాలనుకున్నాడు.
మన ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాడు. దానికి నెలకు $11 అవుతుంది. ఆ డబ్బులు కూడా సహాయం చేశాడు. ఆయన మేధావి, తెలివైనవాడు, కానీ పేద కుటుంబంలో పుట్టాడు. ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు. అలాంటప్పుడు అండగా నిలబడిన బరోడా మహారాజు ఈరోజు చరిత్రలో మిగిలిపోయాడు. ఒకవేళ బరోడా మహారాజు గాని సహాయం చేయకపోయినా పైకి వచ్చేవాడేమో. చేశాడు కాబట్టి పైకి వచ్చేదానికి సుజావ్ అయింది. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. ఆయన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వాళ్ళ గ్రామంలో ఆ రోజుట్లో మైనారిటీస్ అంటే బ్రాహ్మిన్స్ అంతా దగ్గర చేర్చేవాళ్ళు కాదు. ఆ రోజు అక్కడుండే ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఆయన్ని దగ్గర తీసి శిష్యరకం చేసుకుని ఆయన అన్ని విధాలు ఆదుకుంటే భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా అబ్దుల్ కలాం ఎమర్జ్ అయ్యారు. నేను అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.